ఈరోజు హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములకు అక్కడున్నటువంటి నిర్మాణాలకు మీరు నోటీసులు ఇవ్వాలంటే సగం హైదరాబాద్ ఈరోజు నిరాశ్రయం అయిపోతుంది. హైదరాబాద్లో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్నది. దాంట్లో 50 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు, రోడ్డు మీద పడతారు, రోడ్డు ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? దట్ విల్ బి ఎ బిగ్గర్ సోషల్ ప్రాబ్లం. ప్రభుత్వానికి అంతకంటే పెద్ద సమస్య ఏమున్నది? ఇంకొకటి అంటాడు మా వరంగల్కి వస్తుంది అంటాడు. అరే హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటున్నారు, వాస్తవం. కానీ వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంటుంది. ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులు తమ రాజధానిగా ఊరుగల్లును వేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిండ్రు. ఈ రాష్ట్రంలో 45,000 చెరువులు కుంటలు ఉన్నాయంటే దాంట్లో అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. దాని తర్వాత కొన్ని నిజాం కట్టించిండు, కానీ అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. హైదరాబాద్లోనే ఈ రంగారెడ్డిలోనే ఎన్ని చెరువులు కట్టించిందంటే రాజధాని నగరమైనటువంటి మా ఓరుగల్లులో ఎన్ని చెరువులు కట్టించిందో ఒకసారి ఆలోచించండి. 200 చెరువులు కుంటలు ఉంటాయి. ఈరోజు చాలా మాయమైనవి. దానికి కొంత ప్రభుత్వం కారణమైతే కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జాకోర్లు కారణం, వాస్తవం ఇది. కానీ నువ్వు ఎట్లా ఈరోజు వాళ్ళని ఖాళీ చేపిస్తావు? ఈరోజు చెరువుల కింద భూములను రక్షించాలంటే ఈరోజు 192 స్లమ్స్ ఉన్నాయి వరంగల్లో. 192 స్లమ్స్లో 80% స్లమ్లు ఈరోజు చెరువు పక్కన ఉన్నాయి, కుంటలను ఆనుకున్నాయి, నాలాల మీద ఉన్నాయి. వాళ్ళని ఖాళీ చేపిస్తారా? దమ్ముంటే ఒక్క ఇల్లు మీద నువ్వు అడుగు పెట్టు, ఒక్క ఇల్లుని ముట్టుకో మస్ అయిపోతావు. నా కొడుక తమాషా నా ఇదేమన్నా? మాడి మస్ అయిపోతారు మీరు. ఒక్క ఇల్లు కనుక ముట్టుకుంటే యుద్ధం జరుగుతుంది, రణరంగం జరుగుతుంది వరంగల్లా. కబ్జాలను ఐడెంటిఫై చేయి, కబ్జా కోర్లను శిక్ష వేయి, జైలు పంపు, మేమే సన్మానం చేస్తాం నీకు. కానీ పేద ప్రజల ఇళ్ళ మీదకి వస్తే ఒక్క ఇల్లు ముట్టినా మా తెట్టకుంటలో కానీ, బతుకమ్మ కుంటలో కానీ, పోచమ్మ కుంటలో కానీ, లేకపోతే వడ్డపల్లిలో కానీ, సమయనగర్లో కానీ, పోతన్ నగర్లో కానీ, రంగంపేటలో కానీ, భద్రకాళి పక్కన కానీ ఒక్క ఇల్లు ముట్టుకున్నా బగ్గుమంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎవరో కాదు, మేమే ఏకం చేస్తాం ప్రజల్ని. పెద్దోళ్ళు నివసించేటువంటి బాలసముద్రం, అశోక్ నగరు, ప్రశాంత్ నగరు, ఇవి కూడా చెరువులే. మరి వాళ్ళిళ్ళు కూడా పోతాయి. అరే మీకు నిజంగా చెరువులు అనుకుంటాను రక్షించాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేయండి. మేము కాదంటలేము, శాస్త్రీయబద్ధంగా మీరు అధ్యయనం చేయాలా. అధ్యయనం చేసి ఏ చెరువు కింద ఎంత భూమి ఉండే, ఏ చెరువులో ఎంత ఆక్రమణ జరిగింది, దాంట్లో అనుమతి ఇచ్చింది ఎవరు, అనుమతి ఇచ్చిన దానికి ఏం చేయాలి, ప్రభుత్వ భూములు కబ్జా అయిన కాడ ఏం చేయాలి, పేద ప్రజలు ఇల్లు కట్టుకున్న కాడ ఏం చేయాలా, ఒక ప్రణాళిక కావాలి. ఒట్టిగానే గాలికి హ్యావ్ యూ టేకన్ ద విజ్డమ్ ఆఫ్ ది అసెంబ్లీ, హ్యావ్ యూ డిస్కస్డ్ ఇన్ ది అసెంబ్లీ, హ్యావ్ యూ డిస్కస్డ్ విత్ ది అపోజిషన్ పార్టీస్, హ్యావ్ యూ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ ది ఎక్స్పర్ట్స్? నథింగ్. నాకు ఇవాళ అనిపించింది, నేను చేస్తున్నా. నీకు అధికారం లేదు. హైడ్రాకి చట్టబద్ధత ఉంది, ఆ చట్టం చేసిందా ఎవరన్నా? హైడ్రాకి అసలు ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఉన్నాయా? ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయా? ఒక పాలసీ ఉందా? ఆ పాలసీని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టిల్లా? దేని ఆధారంగా మీరు చేస్తారు? ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించి దాన్ని లేఅవుట్లు చేసి దాన్ని మార్కెటింగ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని మేమే కోరుతాను. కానీ అక్కడ పేద ప్రజలు ఆ భూములను కొనుక్కొని ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు మీరు కంపన్సేటరీగా ఏం చేస్తారు అది ఆలోచించండి. ఈరోజు ఒక నేషనల్ హైవే లేదా ఒక టెక్స్టైల్ పార్కు లేదా ఒక ప్రభుత్వ భవనం, ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ కట్టడానికి ఈరోజు మీరు ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయండి, ల్యాండ్ ఎక్వైర్ చేయండి. పేద ప్రజలకు మీరు ఏమి ఇస్తారో చెప్పండి. ఎకరానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? కట్టడానికి మీరు 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? మార్కెట్ వాల్యూ ఇస్తారా,
లేదా గవర్నమెంట్ వాల్యూకు 3 అంతలు 5 అంతలు కట్టిస్తారా? మీరు కట్టియండి. మీరు చట్టసభలో చర్చ చేయండి, చట్టం రూపొందించండి. దాని ఆధారంగా మీరు వాళ్ళను ఆ భూమిని ఎక్వైర్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక రెండోది, ఎఫ్టీఎల్ భూముల్లో అనుమతితో కట్టుకున్నారు కొంతమంది. అనుమతితో కట్టుకున్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయండి. నిజంగా అది నాలాల ఫ్లోకి అడ్డంగా లేకపోతే, చెరువులోకి ఇబ్బంది లేకపోతే మీరు వాటిని ఫైన్ వేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరే ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు కదా, మీరే బీఆర్ఎస్ కట్టించుకున్నారు కదా, మీరే ట్యాక్స్లను కట్టించుకున్నారు కదా, మరి అలాంటప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బంది ఏంది? కాబట్టి మీరు వాటిని రెగ్యులరైజ్ చేయండి, ప్రభుత్వానికి ఒక ఆదాయం తీసుకురండి. ఆ ఆదాయాన్ని మళ్ళీ ప్రజల కోసం వెచ్చించాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము.